మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. 2026 జనవరి మాసం విశేషంగా సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది? సంవత్సరంలో మొదటి నెల వీళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అంటారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఖచ్చితంగా మనం చూసుకున్నట్టయితే కనుక ముందుగా మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందులోనే మనకి ఆంగ్ల భాషలో అయితే కనుక హ్యాపీ న్యూ ఇయర్. ఇది నూతన సంవత్సర శుభాకాంక్షలు అనాలా, హ్యాపీ న్యూ ఇయర్ అన్నా కూడా దరిద్రంగా తెలియట్లేదు మనకి. సరే, అది అట్లా ఓడి పెడితే మనకి ముందుగా ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి. మొదటిగా మనం చూసుకున్నట్టయితే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు చూడాలి. ఈ గ్రహాల యొక్క స్థితిగతులు జనవరి 10వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు మారేటువంటి గ్రహాలు ఉన్నాయి. అవి ఏంటంటే కనుక మొదటిగా 10వ తారీఖు స్థలచలన లేకపోయినా నక్షత్ర చలన అవుతున్నాడు శని భగవానుడు. ఆ తర్వాత 13వ తారీఖున శుక్రుడు మారుతున్నాడు. ఎక్కడి నుంచి? ధనుసు రాశిలో నుంచి మకర రాశికి మారుతున్నాడు. ఈ శుక్రుడు తర్వాత 14వ తారీఖు తర్వాత రవి భగవానుడు మారుతున్నాడు. 15వ తారీఖు బుధుడు మారుతున్నాడు. అలానే 16వ తారీఖు కుజుడు మారుతున్నాడు. 17వ తారీఖు ఇక పోతే మనకి చివరిగా చంద్రుడు మారుతున్నాడు. ఇలా షష్టగ్రహ కూటమి ఈ యొక్క మకర రాశిలో ఏర్పడటం జరుగుతూ ఉంది. ఎప్పుడు? 18వ తారీఖు జనవరి మాసం. ఈ షష్టగ్రహ కూటమి వలన ద్వాదశ రాశుల వారి అందరికీ కూడా ఒక రకమైనటువంటి పాజిటివ్ అనే చెప్పొచ్చు. ఒక రకమైనటువంటి మేలు జరుగుతుంది అని చెప్పొచ్చు. నైటే కోటిసులు అయ్యేటువంటి అదృష్టం ఉంటుంది. ఎందుకు ఇవన్నీ కూడా సింహరాశి వారి గురించి చెప్తున్నాను అంటే, ఇప్పటివరకు సింహరాశి వారికి ఎవరైతే సింహరాశిలో ఉన్నారో వారందరి మీద శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. అలాంటిది కొంతమేర ఉపశమనం లభ్యపడుతుంది అని చెప్పొచ్చు. కానీ ఇప్పటివరకు జనవరి 10వ తారీఖు నుంచి డిసెంబరు 16వ తారీఖు వరకు కూడా, అంటే దాదాపుగా 12 మాసములు, అంటే దాదాపుగా 11 మాసాల వరకు కూడా సింహరాశి వారికి ఉపశమనం లభ్యపడుతుంది అని చెప్పొచ్చు. ఎక్కడైనా ఇళ్ళు కావచ్చు, స్థలాలు కావచ్చు, పొలాలు కావచ్చు, ఏమైనా కొట్టి అలానే కొని భయానా ఇచ్చేసి ఉన్నవాళ్ళు, కొనలేకున్న వారు, మాట తప్పేటువంటి వారు, డబ్బులు ఇచ్చి రానటువంటి వారు, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వారు, ఏ పంచాయతీను ముందుకెళ్ళినటువంటి వారు, ఇలాంటి వారు ఎవరైనా ఉండి ఇక శని భగవాన్ అశుభ దృష్టి వల్ల ఇలా అవుతుంది, ఎడ్యుకేషన్ పరంగా ముందుకెళ్ళలేకుండా విదేశీయానికి ప్రయత్నం చేసి డబ్బులు ఆసైపోవటం, ఎవరో ఎక్కడి నుంచో వచ్చేసి నేనేదో మేలు చేస్తాను, నేనేదో ఉద్యమం చేస్తాను, మిమ్మల్ని కోటీశ్వరం చేస్తానని చెప్పి డబ్బు మోసం చేయటం, మాట మోసం చేయటం, అలానే వెనక నుంచి వెన్నుపోటు పడవడం లాంటి ఏదైనా ఉండి మోసపోయే తత్వం ఉంటే, వీరు ఎక్కడైనా జాబ్ చేస్తుంటే జాబ్లో వెసులుబాటు లేకుండా పై స్థాయి వాళ్ళు అంతా కూడా ఈ వీరిని అందరికి ఇబ్బంది పెడుతూ ఉండేటువంటిది. ప్రమోషన్స్ అన్ని కూడా వేరే వాళ్ళకి ఇస్తూ, ఇంక్రిమెంట్స్ లేకుండా జాబ్ చేయించుకుంటుంటే శాలరీస్ కూడా సరిగా లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అలానే పని చేయించుకునే విధానంగా వర్కర్స్ లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఇలా ఎన్నో రకాలుగా బాధపడేటువంటి సింహరాశి వారందరికీ కూడా కొంతమేర ఉపశమనం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సింహరాశి వారికి మరొకటి ఏంటంటే కనుక బుధాదిత్య యోగం ఒకటి లభ్యపడుతోంది. ఎక్కడి నుంచి? 16వ తారీఖు నుంచి బుధాదిత్య యోగం వస్తుంది. ఎక్కడ? జనవరి 16 నుంచి. ఎప్పటి వరకు ఉంటుందంటే 30 రోజులు ఉంటుంది. దాదాపు దగ్గర ఈ 30 రోజులు అంటే జనవరి నుంచి ఫిబ్రవరి 19 వరకు కూడా ఈ యొక్క బుధాదిత్య యోగం అనేది సింహరాశి వాళ్ళకి లభ్యపడుతూ ఉంది. ఎట్లా వస్తుంది అంటే కనుక ఈ ధనుసు రాశి నుంచి బుధుడు మకర రాశిలోకి రావడంతో ఈ యొక్క ధనయోగం అనేది లభ్యపడుతూ ఉంది. ఈ యొక్క యోగం అనేది కూడా వారికి అభ్యపడుతూ ఉంది. కాబట్టి వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ, ఏదైనా రంగంలో ముందుకు వెళ్ళాలన్నా, కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలన్నా కూడా వీరు ప్రయత్నం చేయొచ్చు, దానికి అడుగులు వేయొచ్చు. కాకపోతే ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే కనుక ఫిబ్రవరి 19 వరకు కొనసాగేటువంటి మోఢ్యమి, ఆ మోఢ్యం వరకు కూడా కొత్తగా ఏదైనా వ్యాపారాలు మొదలు పెట్టడానికి లేదు. అలానే పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవచ్చు కానీ చేసుకోవడానికి లేదు. మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే కనుక ఇంకేదైనా అన్ఎక్స్పెక్టెడ్గా అర్జెంటుగా చేసుకోవాలంటే దానికి తగ్గట్టు మంత్రోచ్చారణ ఉంటుంది, దాని తగ్గట్టు పరిహారాలు ఉంటాయి. అవి చేసుకుంటే సరిపోతుంది. కానీ గృహప్రవేశాలు లాంటివి అయితే చేయకూడదు. దానివల్ల అగ్నికి కానీ, లేకపోతే చొరవ అంటారు, దొంగలు బానిసలు, దొంగలు పడేటువంటి ఇది ఉంటుందన్నమాట. చొరబాటుతనం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఇంట్లో నెగిటివిటీస్ ఎక్కువ వస్తాయి. కాబట్టి అలాంటి గృహప్రవేశాలు లాంటివి చేయకూడదు, శంకుస్థాపన లాంటివి కూడా చేయకూడదు. కొనడానికైతే ఇబ్బంది లేదు. కాబట్టి ఇల్లు వాహనాలు అయితే కొనేదానికి అయితే కనిపెట్టలేదు. దాని ప్రయత్నం అయితే మాత్రం ఖచ్చితంగా జనవరి మాసంలో ఈ యొక్క 18వ తారీఖు తర్వాత కనిపిస్తుంది. మరొక విషయం ఏంటంటే కనుక ఈ యొక్క జనవరి మాసంలో పుట్టేటువంటి బేబీస్, పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు సింహరాశి కింద కనుక పుట్టి ఉంటే, సింహరాశిలో వచ్చేటువంటి నక్షత్రాలు తిథుల రోజున పుట్టి ఉంటే కనుక వారికి కాలజన్ములు అని చెప్పొచ్చు. ఖచ్చితంగా వారికి రానున్నటువంటి
పెద్ద ఏకుంది, వారి కుటుంబం మొత్తం కూడా పేరు ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్ని రకాలుగా సాధించుకునే అదృష్టం కూడా ఆ పిల్లల ద్వారా అయితే ఏర్పడుతుంది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా పర్వాలా. మళ్ళీ మీరు గురువుగారు అబ్బాయి చెప్పారు మాకు అమ్మాయి పుట్టిందండి అని చెప్పి కాదు. అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా వారింటో బేబీ పుడితే కనుక ఖచ్చితంగా లక్ష్మీ స్వరూపం అని కూడా చెప్పొచ్చు. ఇది మాత్రం ఖచ్చితంగా చేసుకోవచ్చు. అలానే పుట్టినరోజు నుంచి 30 రోజుల్లోపు వారికి శాంతి కూడా వస్తుంది. శాంతి అంటే ఇంకో అమ్మాయిని తీసుకురావడు. శాంతి అంటే శాంతి హోమం, శాంతి పూజ, శాంతి గ్రహాల యొక్క శాంతి పలకటము, అలానే దానాలు కావచ్చు, జపాలు కావచ్చు, ఏదైనా చేయించుకోవాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా శాంతి అనేది కనిపిస్తుంది సింహరాశిలో పుట్టిన వారికి. ఇకపోతే ఆ సింహరాశిలో పుట్టిన వారికి ఆరోగ్య సమస్యలు ఇప్పటివరకు బాధపడేటువంటి ఒబిసిటీ కావచ్చు, ఎసిడిటీ కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, అలానే మజిల్స్ పెయిన్స్, బ్లడ్కి రిలేటెడ్గా సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతమేర ఉపశమనం పొందేలా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు ఈ యొక్క మాసంలో అయితే కనుక. నిరుద్యోగుల పరిస్థితి ఏంటి గురుగారు? నిరుద్యోగులు అయితే మాత్రం జనవరి 18వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వారికి జాబ్ వస్తుంది. ఫిబ్రవరి 19 తర్వాత కాల్ లెటర్ కూడా వస్తుంది. ఖచ్చితంగా జాబ్లో జాయిన్ అయ్యేది మాత్రం కనపడుతూ ఉంది. జాబ్లో జాయిన్ అయిన తర్వాత చెప్పినటువంటి గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువుకి అయితే మాత్రం ఖచ్చితంగా దక్షిణ ఇవ్వాల్సిందే. ఎందుకంటే గురువు మాట అనేది కొంచెం వెదజల్లుతుందనమాట. గురువు హార్ట్ఫుల్గా ఏది చెప్పినా కూడా అది ఖచ్చితంగా జరగవచ్చు. గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నా గురువు చెప్పేది ఎందుకంటే ఎదుటి వాళ్ళు బాగుండాలి, పాజిటివిటీగా ఉండాలని చెప్తారు. మీకు వచ్చిన 100 రూపాయలు 10 రూపాయలు నాకు ఇవ్వండి అని చెప్పలేదు, 100 రూపాయలు నాకు ఇవ్వండి ఒకసారి మాత్రమే, అంతే కదా. బట్ ప్రతి నెల ఇచ్చేదంటే అది వేరే ఉంటుంది కాదు కదా. ఈ మాసంలో ప్రత్యేకంగా దేని జోలికి వెళ్ళి పోకూడదు, ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలంట? నాన్ వెజ్ జోలు వెళ్ళకూడదు. నాన్ వెజ్ కోళ్ళు, మేకలు, పందులు, కుక్కలు ఇలాంటి వాళ్ళ జోలు వెళ్ళకూడదు. కుక్కను పెంచకూడదు. సింహరాశి వాళ్ళు కుక్కను పెంచుకోకూడదు. ఒకవేళ కుక్కలు ఆల్రెడీ ఉంటే కనుక దానికి ఏ దరిద్రం ఏం చేయలేదు. కాబట్టి కొత్తగా కుక్కలు తెచ్చుకోవడం కానీ, పిల్లలు ఏడుస్తున్నారని పెద్దలు ఏడుస్తున్నారని చెప్పేసి ఆ దరిద్రం తీసుకొచ్చి నెత్తికి పెట్టుకోకూడదు. కుక్క దరిద్రమా అంటారేమో, కుక్క దరిద్రం కాదండి. మళ్ళీ దానికి కామెంట్స్ కుక్క దరిద్రమా అండి అంటారు. అలా కాదు, కుక్క దరిద్రం కాదు. కానీ ఈ మాసం తీసుకొచ్చినప్పుడు దరిద్రమే. ఇప్పుడే చెప్పాను కదా, నక్షత్రం మారుతున్నారు శని భగవానుడిని, మళ్ళీ కుక్కను తెచ్చుకున్నాం అనుకో మళ్ళీ మూలిగేతం తాటిగా పడ్డట్టే అనమాట. అందుకని ఈ జనవరి మాసం కాదు, 2020 సంవత్సరం సింహరాశి వాళ్ళు ఫిబ్రవరి 19 వరకు కూడా అలాంటి జంతువులను తీసుకొచ్చుకోవడం కానీ ఏం చేయకూడదు. ఎక్వేరియం లాంటివి కూడా పెట్టకూడదు. జంతువుకు సంబంధించినటువంటి హింసలు కానీ, జంతువు సంబంధించిన తినడం కానీ, జంతువు సంబంధించినటువంటి కన్నా ఏమీ చేయకూడదు. ఆల్రెడీ జంతువులు పెంచేవారు ఉంటే కనుక వాటి పాలు పితుక్కొని అమ్ముకోవాలి తప్పితే వాటిని నాశనం కానీ, వాటిని ఇబ్బంది కానీ, వాటిని ఏడిపించడం కానీ చేయకూడదు. కంటతడ మన ద్వారా జంతువులు పెడితే మనకి పునర్జన్మ ఉండదు ఒకటి. రెండోది పునర్జన్మ లేకపోతే సుఖమే కదా అనుకో. పునర్జన్మ ఉండాలి కదా, నువ్వు అనుభవించాలంటే పంది కనుక కుక్క కనుక అనుభవించలేం, మనం మనిషిగానే పుట్టాలి. కాబట్టి పునర్జన్మ ఉండాలి అనుకోవాలి. కాబట్టి సింహరాశి వారు ఏదైతే ఉన్నారో ఈ జంతువుల జోలు కానీ, పక్షుల జోలు కానీ వెళ్ళకూడదు. మరొకటి స్త్రీ జోలు, పురుషుడి జోలు వెళ్ళకూడదు. ఎఫ్ఐఆర్స్ లాంటివి పెట్టుకోకూడదు. పరస్త్రీతో పరపురుషుడితో వ్యవహారాలు పెట్టకూడదు. అలాంటి పెట్టినట్టయితే మీకున్నటువంటి అదృష్టం, అవకాశాలు అన్నీ చేజారిపోతాయి. తర్వాత గురువు చెప్పాడు గ్రహాలు పూజ చేయించాలంటే ఉపయోగం లేదు. కాబట్టి మనం చేసే చెడు ఏదైతే ఉందో, చెడు అని మనకు అనిపిస్తే బెట్టింగ్ లాంటివి కానీ, ఆన్లైన్ బిజినెస్ లాంటివి కానీ, లేకపోతే మనకు తెలియని వాటిలో తలదోచడం కానీ, అమ్మలక్కలు అనడం కానీ, వేరే వాళ్ళ విషయాలు పూసుకోవడం కానీ సింహరాశి వాళ్ళు అలాంటివి చెయ్యరు. వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టాలనుకుంటే కూడా వాళ్ళని దగ్గరికి రానికూడదు. కాబట్టి వాడు మంచివారుగా ఉండాలి. ఎదుటివారు ఎవరైనా సరే మనకు చెడు చేసినా మనం మాత్రం మంచిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా పైకి వెదజల్లేలా ఉంటుంది జనవరి 18వ తారీఖు తర్వాత. ప్రేమ అనురాగాలు, భార్యాభర్తల సంబంధాలు, లేదంటే శత్రువుల పరిస్థితి ఏంటి? ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి? వీరికి ప్రేమానురాగాలకు పెట్టినటువంటి పేరు ఎవరికైనా ఉంది అంటే కనుక సింహరాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇవన్నీ కూడా వీళ్ళకి పుట్టుతో వస్తాయి అనమాట. ఎవరిని వీరు ద్వేషించరు, ఎవరిని వీరు అంత ఈజీగా వదలరు. అంటే వదలరు అంటే ఇక్కడ ఏంటంటే ప్రేమతో బంధించి పడేస్తారన్నమాట. ఎంతటి వాళ్ళైనా సింహరాశి వాళ్ళు చూపించేటువంటి ప్రేమ కింద బానిసలే. ఎందుకంటే దాసోహమే, బానిసలు కూడా కాదు, దాసోహం అని చెప్పొచ్చు. ఎందుకంటే సింహరాశి వారు అంత ఈజీగా, అంత అవలేలుగా ఎదుటి వాళ్ళు ఇష్టపడేలాగా వాళ్ళు ఆకర్షణతో చేయగలుగుతారు. ఎవరినైనా సరే ఇట్టే మాయ చేయగలుగుతారు. అలాంటి మ్యాజిక్స్ వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు అనమాట. ఎంత శత్రువునైనా సరే అవసరానికి మాత్రం భలే పలకరిస్తారు వాళ్ళు. వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి ఎవరైనా సరే. సింహరాశి వాళ్ళు ఒకరున్నా సరే శత్రువులు ఉండరు. వాడిని ఎవరైనా కొట్టాలని నిన్న కూడా పోయేసి పలకరిస్తారు అనమాట. ఏంటంటే బాగున్నారా, భోంచేసారా, భోంచేసిన తర్వాత కొట్టండి అంటారు అనమాట. అన్నది ఇంకేం కొడతారు, భోంచేసి బ్రహ్మంతో వెళ్ళిపోతారు అనమాట. అలాగా శత్రువులను కూడా మిత్రులు చేసేటువంటి ఒక్క తెలివితేటలు ఒక సింహరాశి వాళ్ళ దగ్గరికే సొంతం. కాబట్టి సింహరాశి వారికి శత్రువులు ఉండరు, ఎల్లకాలం శత్రువులు ఉండరు. కాబట్టి అయినా సరే
కొంతమంది ఏంటంటే శత్రుత్వం ఎలా ఉంటుందంటే వారి మీద చెడు క్రియలతో చేస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళ ఎదుగుదల తట్టుకోలేక ఎదుగుదల కావచ్చు, మంచితనం కావచ్చు, డబ్బు కావచ్చు, చేయూత కావచ్చు, సహాయం కావచ్చు, అందరిని ఆకట్టుకునే తత్వం కావచ్చు, అట్రాక్షన్ చేసే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా తట్టుకోలేక కుటుంబాల్లోనే ఉంటారు. సింహరాశి వారి శత్రువులు బయట ఉంటారండి. బయట వాళ్ళు అంతా కూడా హెల్ప్ చేస్తారు. కుటుంబాల్లోనే అమ్మలక్కల్లోనూ, కుటుంబాల్లోనూ అత్తమామల దగ్గర వీళ్ళ దగ్గర శత్రువులు ఉంటారు. అలాంటి శత్రువులు ఏం చేస్తారంటే వీరు ఎదగకూడదని చెప్పేసి అని ఆడపిల్లలు లేరు, మగపిల్లలు లేరు, ఒకటి హిప్నటిజం చేతబడి, వశీకరణం, బాగలముఖి, భానుమతి, యక్షిణి, ఇలా స్పిరిట్స్ ఈరోజైతే కొన్ని మతాల్లో స్పిరిట్స్ అని చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే హోలీ స్పిరిట్ అని ఉంటుంది. అది ఏంటి అంటే హోలీ స్పిరిట్ అంటే ప్రభువుని ఆహ్వానించండి ప్రేమ పూర్తిగాని. వీళ్ళు బ్లాక్ స్పిరిట్ చేస్తారు. బ్లాక్ స్పిరిట్లో ఏముంటుందంటే ఎదుటి వాళ్ళని హింసించండి అని ఉంటుంది అనమాట. అది గంధంలో ఉండదు. వీరు లెక్కించుకొని వేరే మంత్రాలతో చేసేటువంటి స్పిరిట్లు చేసేటువంటి క్రియలు ఈ రోజు ఉన్నాయి. అలా ఏంటంటే మత కొలాలు సృష్టించేసి ఆడవాళ్ళని మగవాళ్ళని ఇబ్బంది పెట్టేసి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్న తల్లిదండ్రులు చిన్న పిల్లల్ని తీసుకుపోవడం, చిన్న పిల్లలతో ఆడుకోవటం, చిన్న పిల్లల్ని వాళ్ళతో అవసరాలు అయిపోయిన తర్వాత రోడ్డు మీద పడేయటం, వీళ్ళేమో వాళ్ళ జాస్తిలో ఉండటం, ఎన్నో రకాలు జరుగుతున్నాయి ప్రపంచంలో, సమాజంలో. అవన్నీ కూడా దూరంగా ఉండాలి. తల్లిదండ్రులు వారికి చెప్పేటువంటి విధానం ఉండాలి. తల్లిదండ్రులు వారికి నచ్చ చెప్పడం కాదు, ఒక ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి చెప్పాలి, ఎలా ఉంటే ఎలా ఉంటుందని చెప్పాలి. అలానే సింహరాశి వారు అయితే కనుక వీటన్నిటికీ దూరంగా ఉంటూ బాధ్యత రహితంగా కాకుండా బాధ్యత పూర్తిగా వీరు సహకరిస్తారు కాబట్టి అన్ని రకాల ఇబ్బందులు ఉంటుంది. అలానే శత్రు భయం కూడా వీరికి చాలా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఆ శత్రువులు జయించుకోవాలంటే కనుక ఖచ్చితంగా వీరిలో మనం చెప్పినటువంటి అదృష్టం వీరికి రాలేదు అంటే కనుక ఖచ్చితంగా మీకు ఏదో జరుగుతుందని అర్థం. ఎందుకంటే సింహరాశి వారికి అదృష్ట ప్రకారంగా ఏ దశాంతర దశలు ఉన్నా కూడా ఇప్పుడు కలిసి వస్తుంది. ఎందుకంటే గ్రహాలన్నీ సానుకూలంగా ఉండేసి సింహరాశి వైపే చూస్తూ ఉన్నాయి. అన్ని శుభదయంగా ఏ దాంట్లో ఏ రంగంలో అడుగు పెడితే కూడా మట్టిని పట్టుకుంటే బంగారం అయ్యేటువంటి అదృష్టం ఉంది. అలాంటి సింహరాశి వారికి పనులు అవ్వట్లేదు, ముందుకెళ్ళలేకపోతున్నాం, అష్టదిబ్బందులు అయిపోయింది, పిచ్చి కళలు వస్తున్నాయి, ఏ చేసినా వెనకైపోతుంది, నాకు ఏది ముందుకు రావట్లేదు అంటే ఏ భార్య దూరమైంది, పిల్లలు దూరమైనారు, భర్త దూరమైనారు, అసలు నాకేం అర్థం కావట్లేదు, నేను ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోవాల్సిపిస్తుంది, ప్రతి ఒక్కరు దూరం అయితే ఉన్నారు, నేను ఎవరితో పోయి మాట్లాడితే వాళ్ళు దూరం అవుతున్నారు, అసలు ఏం అర్థం కావట్ల పరిస్థితి, మళ్ళీ సింహరాశికి బాగుందని చెప్తున్నారు, నాకెక్కడ బాగుంది గురువుగారు అని చెప్పేసి ఆందోళన ప్రతి ఒక్కరి దాంట్లో ఉంటుంది. అలాంటివి ఉంది అంటే కనుక ఖచ్చితంగా మన మీద జరుగుతుందని అర్థం. జాతక ప్రకారంగా, గ్రహాల ప్రకారంగా, దశాంత దశ ప్రకారంగా నీకు లేదు, వేరే ఉంది, నీకు అర్థం కావట్లా, ఆరోగ్యం సాధించట్లా, డబ్బులు లేవు, ఏ పని చేసినా ముందుకెళ్ళట్లేదు అంటే అప్పుడు అర్థమైంది నీ మీద కక్షతో ఎవరో సాధిస్తున్నాడు, నిన్ను కొట్టకుండానే వెనక కొట్టుతున్నాడు అని అర్థం. నీ కాళ్ళకు బంధనలు వేసేసారు, నువ్వే పని చేసినా ముందుకెళ్ళవు. కాబట్టి అలాంటిది ఏమైనా ఉంది అంటే కనుక ఎందుకు లేరండి, లవర్స్ దూరం అవుతున్నారు, భార్యాభర్తలు దూరం అవుతున్నారు, పిల్లలు పుట్టట్లేదు, సంసారంలో నిప్పుల పాలు, బొగ్గు పాలు, ఉగ్గు పాలు అవుతుంది. ఎందుకంటే ఒక చిన్నపాటి సంసారంలో కూడా ఇంటికి రావడం ఎందుకు రా బాబు ఇంటికి వెళ్ళి అనిపించేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నారు. కొట్లాట్లు, గొడవలు, చికాకు, పరాకు, కోపం, ఏం చేస్తున్నా కూడా అర్థం కాదు. కాబట్టి అలాంటిది ఏమైనా జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా ఏదో జరుగుతుందని అర్థం. మన వెనక ఎవరో చేపిస్తున్నారని అర్థం. ఎవరు చేపిస్తారని మనం సీఎం ఎవరు చేయించడానికి అదే ఆపోజిట్ పార్టీ వాళ్ళు కాదు కదా, మన ఇంట్లో వాళ్ళే, మనకు తెలిసిన వాళ్ళే, మన బంధువర్గంలోనే క్రియలు చేపిస్తూ ఉంటారు. మనం ఎవరిని నమ్మేటువంటి పరిస్థితులు లేదు. కలియుగంలో ఉన్నాం కదా, 2026కి వచ్చేసాం, ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి గురువులు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఈ రోజున ప్రతి ఒక్కరు దొంగ స్వాములు అయ్యారు. ఇప్పుడు చూడితే మన వీడియోస్ మీద ఎవడో దరిద్రుడి నెంబర్ వేసి చేసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి, వీడియోలు చూసి మోసపోకండి. వీడియోల్లో కరెక్ట్ అయిన నెంబర్ కూడా ఉండట్లేదు. కాబట్టి ఎవరైతే స్టడీగా ఉన్నారా, ఎవరైతే జెన్యున్గా ఉన్నారో వాళ్ళ వీడియోస్ పక్కా ఉంటాయి, వాళ్ళ నెంబర్ ఉంటుంది. అన్ని వీడియోస్ చూసుకొని ఏ గురువు ఉన్నాడు, ఏ గురువు సరిగ్గా చేస్తారనేది సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడు మనకు పరిష్కార మార్గాలు అనేది దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి దాంట్లో మోసాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మనం ఆల్రెడీ మోసపోయి ఉన్నాం, మళ్ళీ మోసపోయేదానికైతే ఉండకూడదు. ఇలా చేసుకుంటే కనుక సింహరాశి వారికి ఒక మేర బాగానే ఉంటుంది అని చెప్పొచ్చు. ఈ జానర్ మాసం మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. గ్రీన్ పెన్ అనేది ఉంచుకోవచ్చు. ఎందుకంటే కనుక వారు ప్రయత్నం కరెక్ట్గా చేస్తే, సరైనటువంటి దారిలో వారు ప్రయత్నం చేస్తే, మనం చెప్పిన నెగిటివిటీ వారి దగ్గర లేకపోతే కనుక ఎన్నో రకాల అవకాశాలు వారికి చెంతకై చేరేటువంటి సదుపాయాలు వారి దగ్గర ఉన్నాయి. ఓకే, ఇక ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది?
దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. అలానే దేవుని అనుగ్రహంతో పాటు మరి గురువుగారు ఇన్ని రకాలు చెప్పారు, మరి ఏ గురువుని నమ్మాలో అర్థం కావట్లేదు. మరి మీ దగ్గర ఏంటి? మాకు అందరికీ తెలిసిన విషయమే, ప్రతి ఒక్కరు మనం చూస్తూ ఉన్నాం. అందరికీ తెలిసిన విషయంతో పాటు మరి మన దగ్గర కొన్ని వస్తువులు మంత్రోచ్చారణ చేసి ఉంటాయి. ఆ మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువుల్లో కొన్ని సింహరాశి వారికి వాడొచ్చు, లేదా వారి సమస్యను బట్టి సంప్రదిస్తే వారికి ఏది పరిష్కార మార్గం దొరుకుతుంది అనేది మనం ఆన్లైన్లోనే కూడా వారికి చెప్పేటువంటి సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి మొదటిగా సింహరాశి వారికి అయితే కనుక ఇది సెంటు. ఇందులో సెంట్ ఉంటుంది, అది ఉండలేదని చూస్తున్నాను నేను కూడా. ఇందులో సెంట్ ఉంటుంది. ఈ సెంట్ అనేది మంత్రోచ్చారణ చేసి ఉంటుంది. మన మీద ఇప్పుడు మనం అనుకున్నాం, మనకు తెలిసినటువంటి బంధువులు మన బంధువర్గంలోనే ఉంటారు శత్రువులు అని చెప్పేసి, అలాంటి శత్రువులు మన జోలికి రాకుండా, ఒకవేళ వచ్చిన వాళ్ళు చేయించిన క్రియలు మన దాకా రాకుండా, మన ఎదుగుదలకు అడ్డం పడకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా ఈ సెంట్ అప్లై చేసుకోవాలి. ఈ సెంట్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. దీంతోపాటు ఇది షాంపూ. దీని మీద పేరు ఏం ఊరు లేదనుకుంటాం, మేము పంపించేప్పుడు పేరు ఊరు ఉంటుంది. ఇది షాంపూ. ఈ షాంపూలో మంత్రోచ్చారణ చేసి ఉంటుంది. ఈ షాంపూ వాడుకుంటే కనుక మన మీదే కర్మ చాలక ఎవడైనా మొరుగు మందు కానీ, ఎవడైనా బాడీ మీద పెట్టినట్టు వాడి మీద హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ కానీ, వశీకరణ కానీ చేసి ఉంది. పిల్లలు పెద్దలు అనుకోకుండా ఎవరి దగ్గరకు వెళ్ళిపోతున్నారు, ఎక్కడికడికో జరిగిపోతున్నారు, ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు, బిడ్డలకు దూరమైనారు, తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ షాంపూ వాడించండి. వారి మీద జరిగినటువంటి హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ అనేది ఇలా చిటికలో దూరం అయిపోతూ ఉంది. ఇకపోతే ఇది రోజ్ వాటర్. ఈ రోజ్ వాటర్ని వారు తినేటువంటి ఆహారంలో కనుక 2 డ్రాప్స్ వేసుకుని తినడం వల్ల వారిలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలే కాకుండా నెగిటివిటీ లోపల నుంచి కూడా తగ్గిపోతూ ఉంది. ఎవరైనా మొరుగు మందు పెట్టి ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలానే ఇది ఆరావళి కాటుగా, మన మీద నరదిష్టి, నరఘోష, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు, అలానే మనకు వనరులు ఎవరు ఆపకుండా, అలానే చిన్నపిల్లలు పెద్దపిల్లలు ఎదుగుదల లేకుండా ఉండే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఆరావళి కాటుగా ధరించుకోవాలి. మగవారైతే తల మీద, ఆడవారైతే కంటికి పెట్టుకోవచ్చు. ఈ చిన్నపిల్లలకైతే అరికాలకు పెట్టుకోవచ్చు, నుదుటి పెట్టుకోవచ్చు. ఈ ఆరావళి కాటుకు ధరించడంతో మన మీద చెడు ప్రయోగం కానీ, చెడు క్రియలు కానీ, దిష్టి దోషాలు కానీ అన్నీ కూడా ఇలా చిటికలో పటాపంచలైపోతాయి. ఇకపోతే సోపు. ఈ సోపు కూడా వాడించవచ్చు. ఈ సోపు వాడటం వల్ల మనలో బాడీకి జరిగినటువంటి ఆ చర్మ వ్యాధులు కావచ్చు, బాడీ జరిగినటువంటి హిప్నాటిజం కావచ్చు, ఇవన్నీ కూడా పటాపంచలేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సోపు వాడచ్చు. ఇంకా మన దగ్గర ఎన్నో రకాలైనటువంటి వస్తువులు మంత్రోచ్చారణ చేసి సరసమైన ధరల్లోనే మన ప్రేక్షకులకు అందజేయడం అనేది జరుగుతూ ఉంది. వారి చెంతకి చేర్చిన సదవకాశాలు కూడా మన దగ్గర లభ్యపడుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. దీంతోపాటు సింహరాశి వారికి జనవరి మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, దేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి. కాబట్టి ఆ దేవుని యొక్క కృపా కటాక్షాలకి వీక్షించుకొని వీరు కూడా పాత్రలు కావాల్సిందిగా కోరుకున్నాడు. కాబట్టి ఆ ఒక కృపా కటాక్షాలు వీరి మీద ఉండాలి అంటే కనుక ఎక్కడైనా సరే దత్తాత్రేయ స్వామి వారి ఉంటే కనుక ఆ దత్తాత్రేయ స్వామి వారికి అర్చన, అభిషేక, హోమ, యజ్ఞ, యాగ, జప, తపంలో ఏదైనా సరే కూడా దానమైనా సరే దత్తాత్రేయ స్వామి వారికి శనగలు ఉంటాయి. ఈ శనగలతో గుడాలు చేసి ఏదైనా గురువారం రోజున ఒక్కసారైనా సరే వారంలో సమర్పించుకోవాలి. సాయం సంధ్య వాళ్ళు పెట్టుకుంటే చాలా మంచిది. ఆ గుడాలు ఇంగువ వేయాలి, బెల్లం వేయాలి, అలానే పల్లీలు గుడాలు కలిపి గుగ్గిళ్ళు వండేసి కనుక అక్కడ ఉండేటువంటి భక్తులకి స్వామివారికి నైవేద్యం పెట్టి వారికి ప్రసాదంగా సమర్పించుకుంటే కనుక వీరికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా నెరవేరుతాయి. వీరి మీద చేయించిన చెడు క్రియలన్నీ కూడా పటాపంచలైపోతాయి. దీంతో పాటు కదా వీరు రెగ్యులర్గా చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే కనుక పట్టిక ఉంటుంది. ఈ పట్టిక ఒక చిన్నపాటి పట్టిక తీసుకుని వారంలో ఒక్కసారి సరే పట్టిక తీసుకుని గురువారం శుక్రవారం చేసుకోవచ్చు. పట్టిక సాయం సంధ్య వేళలో వారికి వారే క్లాక్ వైజ్గా 7 times తిప్పేసి పారేటువంటి నీటిలో కానీ, పొదలు కానీ, చెట్లలో కానీ వేయాలి. అలానే వారు వాడేటువంటి వంటల్లో కనుక ఆవాల పిండి, ఆవాల పౌడర్ ఉంటుంది కదా, అది వాడుకుంటే కనుక వాడి బాడీలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా పోయేదానికి ఉంటుంది. కాబట్టి పెరుగులో మునగాకు పౌడర్ వేసుకుంటే కూడా తింటే కూడా వారికి ఉన్నటువంటి ఒబెసిటీ కావచ్చు, ఎసిడిటీ కావచ్చు, ఇవన్నీ సమస్యలు కూడా తీరిపోతాయి. ఇది ఉదయాన్నే తింటే చాలా మంచిది. పెరుగులో మనకి ఇది మునగాకు పౌడర్ ఉంటుంది, ఆ పౌడర్ వేసుకొని తింటాలన్నమాట. తింటే కనుక వారికి ఎసిడిటీ, ఒబెసిటీ అన్నీ కూడా తగ్గేదానికి, స్టమక్ రిలేటెడ్ సమస్యలు తగ్గేదానికి గ్రహాల యొక్క సానుకూలం బట్టి రెమెడీ ఉంటుంది. ఇది పరిష్కార మార్గం మాత్రమే ఉంటుంది తప్పితే ఆయుర్వేదిక కాదు. కాబట్టి గ్రహానికి ఏదైతే అనుకూలంగా ఉంటుందో అది చెప్తున్నాను. పెరుగు అంటే ఏమిటి అంటే శుక్రుడు, అలానే మునగ అంటే ఏంటంటే కుజుడు. ఈ రెండు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వారికి ఇంకా సానుకూలంగా ఉండేందుకు మాత్రమే పరిహారం. ఇలా చేసుకుంటూ ఉంటే కనుక అదృష్టవంతులే దానికి ఖచ్చితంగా కనిపిస్తోంది. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఆరెంజ్ కలర్, టమాటో కలర్, రెడ్ కలర్ బాగుంటుంది. వీరికి కలిసి వచ్చేటువంటి వారం శుక్రవారం, గురువారం కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఏదైనా శుభకార్యాలు కానీ, ఏదైనా శుభ ఫలితానికి చెందినటువంటి జాబ్ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, డబ్బు కావాలంటే కూడా ఆ రోజుల్లో మొదలు పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది. అలానే కనుక వీరికి కలిసి వచ్చిన నెంబర్ 5, 7 రెండు నెంబర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఈ రకంగా చేసుకుని అదృష్టవంతుల్లో ఒకళ్ళు అవ్వచ్చు. అదృష్టవంతులు అవ్వేదానికి కూడా చాలా సదవకాశాలు కనిపిస్తున్నాయి సింహరాశి వారికి ఈ జనవరి మాసం 2026 సంవత్సరం. ఓవరాల్గా జనవరి మాసంలో సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.